హాయ్ అండి. మనం కోన్ మేకింగ్ ప్రాసెస్ పార్ట్ 2 అయితే చూద్దాము. ఫస్ట్ నేను కోన్ ఎలా రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా అలా రోల్ చేసుకోండి. ఇది చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయితే మంచిగా షేప్ వస్తుంది. డైలీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనకి 8 అవర్స్ సోక్ అయిన తర్వాత మనకి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది. మనకి హెన్నా పేస్ట్ అనేది అలా బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి మంచిగా సోక్ అయినట్టు. ఇప్పుడు నేను గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ అలా తీసుకొని పైపింగ్ బ్యాగ్ పెట్టి తర్వాత దానిలో స్టాకింగ్ పెట్టాలి. దాని లోపల హెన్నా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ స్టాకింగ్ ఎందుకంటే మనం డిజైన్స్ ఏమైనా వేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా మనకి అడ్డు రాకుండా ఉండడానికి ఇది స్టాకింగ్ పైపింగ్ బ్యాగ్లో పెట్టి ఇలా లాగుతాము. ఈ కోన్ మేకింగ్ ప్రాసెస్ మొత్తంలో మనకు అతి కష్టమైన పార్ట్ ఏదైనా ఉంది అంటే అది స్టాకింగ్ పార్టేనండి. ఇది అసలు చాలా టైట్గా లాగాలి. ఎంత టైట్గా అంటే అంత టైట్గా, చేతులు అయితే బాగా నొప్పి వచ్చేస్తాయి. అంత టైట్గా లాగాలి. అందుకే ఇది చాలా కష్టంగా ఉంటుంది. బట్ మనకి ఫైనల్గా మంచి రిజల్ట్ రావడానికి కొంచెం కష్టపడాలి కదా. నెక్స్ట్ ఈ పేస్ట్ని పైపింగ్ బ్యాగ్లో నుంచి మనం కోన్లోకి ఫిల్ చేసుకోవడానికి అలా కొంచెం కట్ చేసి ఇలా కోన్లో పెట్టేసి మనం ఫిల్ చేసుకుంటాము. ఈ కోన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఫోల్డ్ చేసి సైడ్స్ కూడా మొత్తం ఫోల్డ్ చేసి మనం టైట్గా ఫ్లాస్టర్ వేసేసుకోవాలి. ఫస్ట్ చుట్టూ ఫ్లాస్టర్ వేసుకోవాలి. దాని తర్వాత కింద లీక్ అవ్వకుండా మనం పేస్ట్ ఫిల్ చేసేటప్పుడు కింద కూడా ఒక ఫ్లాస్టర్ వేసుకోవాలి. ఇలా సైడ్స్ అంతా మడిచేసి టైట్గా పెట్టేసి చుట్టూతో ఫ్లాస్టర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది పెన్సిల్ కోన్ అనమాట. ఇది ఫిగర్స్కి, బ్రైడల్ ఫిగర్స్కి అలా మనం వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది పెన్సిల్ కోన్. నెక్స్ట్ మనకి బ్రైడల్ కోన్ చేస్తాము. సేమ్ మనం పెన్సిల్ కోన్ ఎలా చేసామో బ్రైడల్ కోన్లో కూడా మనం హెన్నా పేస్ట్ని అలా నింపుకొని చుట్టూతా ఫ్లాస్టర్ వేసుకొని సైడ్స్ అంతా ఫోల్డ్ చేసుకొని టైట్గా లాగి ఫ్లాస్టర్ వేస్తాము. అంతేనండి. ఫైనల్గా కోన్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. ఇవంతా నేను వీడియో చేయడానికి అసలు మెయిన్ ఒక రీజన్ అయితే ఉంది. నా ఫాలోవర్స్లో ఒకళ్ళు అడిగారు, అక్క నువ్వు ఎప్పుడు ఇవే చూపిస్తావు, నీకు కోను చేయడం వచ్చా లేదా, అది ఎప్పుడు చూపించలేదని. ప్రొఫెషనల్ అని ఒక ట్యాగ్ వేసుకున్నప్పుడు మనకి వర్క్ అంతా వచ్చి ఉండాలండి. ఆ ప్రాసెస్లో మొత్తం మనకి A to Z అంతా మనకి తెలిసి ఉండాలి. మన దగ్గరికి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు మనకి ఇది రాదు అది రాదు అని చెప్తే మనకి ఏం రాదని అనుకుంటారు. థ్యాంక్ యూ ఆల్.